ఢిల్లీలో అమిత్ షా చంద్రబాబు భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో అమిత్ షా బిజీగా ఉన్నారు. గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు అమిత్ షా బాబు మీటింగ్ కొనసాగింది. పొత్తులు సీట్ల వ్యవహారంపై ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మధ్యాహ్నం లోపు భేటీ పూర్తయి ఒక క్లారిటీ వస్తుందని ఆశావాహులు భావించారు. కానీ మీటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ మూడు పార్టీల ఆశావాహుల్లో ప్రస్తుతం టెన్షన్ పెరుగుతోంది. 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏలో చేరుతున్న టీడీపీ, బీజేపీ, జనసేనతో సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది. నిన్న అర్ధరాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీ, అసెంబ్లీ సీట్ షేరింగ్ పై చర్చించారు. నేడు మరోసారి అమిత్ షాతో భేటీ అయిన అనంతరం పొత్తు సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి ఈ భేటీ ఉంటుందని వార్తలు వస్తున్నా ఇంతవరకు అమిత్ షాను కలవలేదు చంద్రబాబు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, అమిత్ షా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గల్లా జయదేవ్ ఇంట్లోనే చంద్రబాబు వెయిటింగ్ అంటున్నారు. మరి ఏ టైంకి వీళ్ళు కలిసే అవకాశం కనిపిస్తోంది? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నిజానికి ఉదయం 11 గంటలకి ఈ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉండింది. 11ంటికి అమిత్ షా నివాసంలోనే రాత్రి ఎలాగైతే మీటింగ్ జరిగిందో అలాగే జరుగుతుందని చెప్పి మొదట భావించారు. కానీ అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడంతో ఇటు 50 అశోక రోడ్ గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు నాయుడు, అటు తాజ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అమిత్ షా ఇతర రాష్ట్రాల మీటింగ్లతో బీజేడీకి సంబంధించి ఒడిశాలో పొత్తులకు సంబంధించిన కీలకమైన సమావేశాల్లో ఆయన బిజీగా ఉన్నట్టుగా తెలిసింది. ఆ రాష్ట్రంలో కూడా పొత్తులతో ముందుకెళ్తున్నారు. బీజేడీతో పార్లమెంట్ ఎన్నికల్లో 21 పార్లమెంటు స్థానాలకు కాను 14 చోట్ల బీజేపీ పోటీ చేస్తుండగా 7 చోట్ల బీజేడీ పోటీ చేయడానికి అంగీకరించింది. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మెజారిటీ స్థానాల్లో బీజేడీ పోటీ చేసేలాగా, తక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేలాగా ఆ నెంబర్ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దాని గురించే చర్చలు జరుగుతున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత పూసాలో ఒక కార్యక్రమం ఉంటే ముందుగానే షెడ్యూల్ చేసుకున్న మినిస్ట్రీకి సంబంధించిన ఈవెంట్ ఉంటే దానికోసం ఆయన బయటికి వెళ్ళారు. ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పుడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని పిలిస్తే ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే లేట్ నైట్లో, నిన్న రాత్రి మాదిరిగానే లేట్ నైట్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా రెండో దఫా కూడా భేటీ జరుగుతుంది. జరిగిన తర్వాతనే ఈ సీట్ల సర్దుబాటు, సీట్ షేరింగ్ అంశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తమకు ఎన్ని సీట్లు కావాలి, పార్లమెంట్లో ఎన్ని కావాలి, అసెంబ్లీలో ఎన్ని కావాలి అన్న దాని మీద చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదనలు ఉంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన డెసిషన్ని ఈ బీజేపీ పెద్దలకు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈ మూడు పార్టీల మధ్య సీట్ నెంబర్ విషయంలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరెక్కడ పోటీ చేయాలన్న విషయంలో కూడా ఏకాభిప్రాయం రావాలి. ఒకవేళ నెంబర్ ఖరారు అయ్యింది అని అనుకుంటే ఏ స్థానాల్లో పోటీ అన్న దగ్గర ఖచ్చితంగా మూడు పార్టీల మధ్య ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే కొన్ని స్థానాల్ని మూడు పార్టీల ప్రతినిధులు కోరుకునే అవకాశం ఉంటుంది, కొన్ని స్థానాల్ని వద్దనుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయంలో ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దగ్గర ఏకాభిప్రాయ సాధన అన్నదే కొంత ఎక్కువ టైం తీసుకునే ఎక్సర్సైజ్. అందుకోసమే ఇప్పుడు ఈ రెండవ దఫా సమావేశం అన్నది ఏర్పాటు చేసుకున్నారు. అది ఇంకా జరగలేదు, ప్రారంభం కాలేదు. సాయంత్రం జరిగితే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ మహాత్మా.